చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ రోజు మనము ఏదైనా అంటే అనుభవిస్తున్నాము, మనకి అనుకున్నట్టుగా జరగట్లేదు అనుకుంటే పితృశాపాలు ఉంటాయి, దాని తగ్గట్టుగా నడుస్తాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఈ పితృశాపం తొలగించుకోవడానికి మనకి నాసిక్ త్రయంబకేశ్వర్లోని పరిహార పూజ అన్నది చేస్తూ ఉంటారు. నారాయణ నాగబలి అని చెప్పేసి ఉంటారు. అంటే నిజంగా చేసుకోవడం వలన ఆ దోషాల నుంచి మనం తప్పించుకుంటామంటారా? చాలా మంచి ప్రశ్న, తప్పకుండా తెలియజేస్తారు. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అంటే ఇక్కడ పితృదోషము, పితృశాపము అంటే అర్థం ఏమిటి అంటే గనక, మన లగ్నస్థానం నుంచి 9వ భావంలో కానీ లేదా సింహరాశిలో కానీ గ్రహాలు, శనిగ్రహం ఉన్న, రాహు కేతు గ్రహాలు ఉన్న, కుజుడు ఉన్న, లేదు అంటే గురువుతో శని కలిసి ఉన్న, లేదా రవి కలిసి ఉన్న, దాన్ని పితృదోషంగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటాము. అవి ఆయా జాతకాన్ని పట్టుకొని ఉంటూ ఉంటాయి. లైక్ పితృదోషము, పితృశాపము ఉండడం వల్ల ఈ మనిషి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అంటే, ముఖ్యంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తాయి. జీవితంలో అస్సలు ఎదుగుదల అనేటటువంటిది ఉండదు. మనిషి చాలా కష్టపడతాడు, శ్రమనోర్చి అన్నీ ఏదో ఇన్వెస్ట్మెంట్ పెడతాడు, ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కష్టపడేటటువంటి తత్వం ఉన్న జీవితంలో వృద్ధిలోకి రాలేకపోవడము అనేటటువంటిది పితృశాపం వల్ల జరుగుతూ ఉంటుంది. అలాగే జీవితంలో మానసికంగా కృంగిపోవడము, లేదా లైఫ్లో డిస్టర్బెన్స్ రావడం, అంటే మ్యారిటల్ లైఫ్లో కావచ్చు, లేదా సంతాన విషయంలో కావచ్చు, లేదు అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ లైఫ్లో మొత్తం ఫేస్ చేస్తూ ఉంటాడు. ఆరోగ్యం బాగుంటుంది, లైఫ్ బాగుండదు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, విడాకులు తీసుకోవడము, ఈ పితృశాపం ఉన్నటువంటి వాళ్ళకి ఒకటికి మించి పెళ్లిళ్ళు కావడం, ఒక్కొక్కరు 4 పెళ్లిళ్ళు కూడా చేసుకునేటటువంటి పరిస్థితులు, దౌర్భాగ్యం ఏర్పడము, ఇలాంటివన్నీ కూడా ఈ పితృశాపం వల్ల కలుగుతాయి. అలాగే జీవితంలో సంతాన భాగ్యం కలగకపోవడం, లేదా మొదటి సంతానం పురిటిలోనే చనిపోవడము, లేదా ప్రెగ్నెన్సీ అనేటటువంటిది వచ్చినప్పుడల్లా ఏదో ఒక డిస్టర్బెన్స్ రావడము, ఆ ప్రెగ్నెన్సీ మిస్క్యారీ అవ్వడము, లేదా పిల్లలు అబ్నార్మల్గా పుట్టడము, చిన్నప్పటి నుండే ఏదో ఒక వ్యాధితో పుట్టడము, ఇలాంటివి చాలా మట్టుకు జరుగుతాయి. లేదు అని అంటే గనక ఈ యొక్క పితృశాపం వల్ల పుట్టినటువంటి పిల్లలు 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాల్లోపు మరణించడము, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇంట్లో ఎప్పుడు అరిష్టాలు జరుగుతూ ఉంటాయి, ఆర్థికపరమైన నష్టం జరుగుతూ ఉంటుంది. జీవితంలో ఎంత సంపాదించినా చిట్ట చివరకు మళ్ళీ చేయి జాచడమే తప్ప సంపాదించిన రూపాయి ఒక్కటి కూడా మిగలదు. ఎప్పుడు నీలాపనిందలు అనుభవిస్తూనే ఉంటాడు. జీవితంలో మానసిక క్షోభ అనుభవిస్తూనే ఉంటాడు. ఇన్ని శాపాలు తొలగడానికి ప్రధానమైనటువంటి కారణం పితృదోషము. దేవతల యొక్క శాపం నుంచి కూడా తప్పించుకోవడానికి మనకు అనేక మార్గాలు ఉన్నాయి, కానీ పితృదోషము, పితృశాపం నుంచి తప్పించుకోవడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఒక్కటి నారాయణ నాగబలి, శపిండి శ్రాద్ధకర్మ. ఇవి త్రయంబకేశ్వర్లో ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. అది మా త్రయంబకేశ్వర్లో ఉన్నటువంటి భూమిని శ్మశాన భూమి అని అంటూ ఉంటారు. శ్మశానము కాశీ అయితే 2వ స్థానము త్రయంబకేశ్వరము. కాబట్టి ఈ యొక్క అదంతా కూడా శ్మశాన భూమి అంటూ ఉంటారు. కాబట్టి ఎందుకంటే అక్కడ సతీదేవిని పరమశివుడు తీసుకొని వెళ్ళేటటువంటి ప్రదేశాన్ని అక్కడ మహాశ్మశానం అంటూ ఉంటారు. అలాగే సతీదేవిని అక్కడే దహన సంస్కారం చేశారని కూడా కొన్ని పురాణ గాథల్లో ఉంది. కాబట్టి అక్కడ ఈ యొక్క అక్కడ 3 రోజుల ప్రాసెస్ ఉంటుంది, 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. మొదటి రోజు నారాయణ బలి, 2వ రోజు నాగబలి, 3వది సపిండి శ్రాద్ధకర్మ అని చెప్పి 3 రోజులు ఆచరిస్తూ ఉంటారు. దీనివల్ల ప్రయోజనం ఏంటి అని అంటే గనక, పితృదేవతలు ఎవరైతే మన మీద కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నారో, లేదా పితృదేవతలు మనం సరిగ్గా చూసుకోకపోయినా, పితృకర్మలు సరిగ్గా చేయకపోయినా, పితృదేవతలకు పెట్టేటటువంటి ఆహారము, నైవేద్యాల విషయంలో కానీ, లేదా వారు చనిపోయినప్పుడు చేసేటటువంటి శ్రాద్ధ కర్మలలో కానీ ఏదైనా లోపం జరిగినా మనకు పితృదోషం అనేటటువంటి జన్మజాతకరీత్యా కలుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు గత జన్మలో చేసినటువంటి కొన్ని అనివార్య కారణాల వల్ల స్త్రీని నిందించడము, మానభంగాలు చేయడము, స్త్రీని ఏడిపించడము, ఇంట్లో ఉన్నటువంటి స్త్రీని మనము ఇబ్బందులు పెట్టడము, గోవులను వధించడము, బ్రాహ్మణులను నిందించడము, అలాగే పాములను చంపడము, అలాగే ఇంకా శాస్త్రంలో ఏం చెప్పారు అని అంటే గనక పరుల సొమ్ముని కాజేయడము, ఇలాంటివన్నీ కూడా పితృదోషంలో భాగంగా కలుగుతాయి. పితృదోషం అంటే కేవలం నీ తండ్రి ఏదో చేశాడనో, లేదా నీ తండ్రి సరిగ్గా కర్మ చేయలేదో అని కాదు.
పితృదోషం అనడానికి అనేక కారణాలు ఉంటాయి. దాన్ని ఒకే కారణంగా నీ తండ్రి గారు ఏదో చంపారు, లేదా నీ తండ్రి గారి ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్ ఉందో నీ మీద వచ్చిందో, నీ తండ్రి గారు చేసిన పాపం ఏదో నీ అంటుకుందో అని భయపెట్టడానికి కాదు. గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ నీ పితృదేవతలు ఏవైతే మనశ్శాంతిగా లేరో, లేదా వాళ్ళు చనిపోయేటప్పుడు ఏదో దిగులుతో కానీ, లేదా ఏదో కోరికలతో చనిపోయారు అని అనుకున్నప్పుడు ఆ కోరిక నెరవేరకపోతే ఏమవుతుందంటే వీళ్ళందరూ ప్రేత రూపకంగా సంచరిస్తూ ఉంటారు. ప్రేత రూపంగా ఉన్నప్పుడు వీడు నా కొడుకు, వీడు నా బిడ్డ, ఇది నా వంశము అనేటటువంటి తారతమ్యాలు ఏమీ ఉండవు. ఏదైనా కోరికతో చనిపోయినప్పుడు కానీ, లేదా యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు కానీ, లేదా హఠాత్ మరణం జరిగినప్పుడు కానీ, మనసులో ఏదైనా కోరిక అలాగే బలంగా ఉండిపోయింది అనుకున్నప్పుడు ఆ కోరికలు తీర్చుకోవడానికి ప్రేత రూపకంగా సంచరించి మన ఇంట్లో ఉన్నటువంటి వారికే నష్టం కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే దానికి ఎప్పుడైతే అది ప్రేత రూపం దాలుస్తుందో దానికి మన తన అనే భేదం ఉండదు. ప్రేతానికి ఏంటి, కోరిక తీరాలి, కోరిక తీరితేనే అది ముక్తి పొందుతుంది అని అర్థము. కాబట్టి అలాంటి ప్రేత సంచారం జరిగేటటువంటి ప్రదేశాలు అలాగే మన యొక్క భూమి కర్మభూమి, వేదభూమి. మన దాంట్లో నమ్మకాలు ఉన్నాయి, అలాగే విశ్వాసాలు ఉన్నాయి, అలాగే ధర్మము ఉంది, అలాగే ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి. వీటన్నిటికీ పునాది ఏంటంటే నమ్మకం. కాబట్టి ఇవన్నీ నమ్మే వారికి కొద్దిగా ఇబ్బంది అనిపించినా ఇవి శాస్త్రమునందు, జ్యోతిష్యం నందు నీ జాతకంలో ఉన్నటువంటి దోషాన్ని తెలియజేయడానికి కొన్ని సంకేతాలు ఉంటాయి. దాన్ని ఆధారంగా చేసుకొని పితృదోషము, పితృశాపం ఉన్నటువంటి వారికి ఇన్ని కష్టాలు అనేటటువంటి వెంటాడుతూనే ఉంటూ ఉంటాయి. అవన్నీ తొలగించుకోవడానికి త్రయంబకేశ్వర్లో, అందులోనూ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగము, మహాశివుడు కొలువై ఉన్నటువంటి, అంటే మహాశివుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర శివశక్తుల స్వరూపంగా కొలువై ఉన్నటువంటి క్షేత్రము త్రయంబకేశ్వర్. అందుకే ఆ త్రయంబకేశ్వర్లో స్వామివారి యొక్క ఏదైతే శివలింగం ఉంటుందో అందులో 3 ముఖాలు ఉంటాయి. ఒకటి విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, శివుడు, 3 ముఖాలతో కూడు. అందుకే త్రయంబకేశ్వర్, త్రయము అంటే 3 మూర్తులు కలిగినటువంటిది అని అంటారు. అందుకే 3 ముఖాలతో ఉన్నటువంటి క్షేత్రము త్రయంబకేశ్వరం. అందులో అక్కడ ఆ క్షేత్రం నందు ఈ యొక్క పితృదోష పరిహారాలు చేసుకోవడం వల్ల నీకు ఉన్నటువంటి ఏదైతే నీ జాతకం పట్ల కావచ్చు, లేదా నీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్, ఆర్థికపరమైన ఇష్యూస్ ఏవైనా కావచ్చు, వాటన్నిటిని అధిగమించడానికి చేసేటటువంటి పరిహారమే పితృదోష పరిహారము అని శాస్త్రంలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా అక్కడ వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా పితృదోషము చేసుకోవడానికి అక్కడ అడుగు పెడుతూ ఉంటుంటారు. చాలా మట్టుకు కూడా చాలా అతి తక్కువ మంది మాత్రమే దర్శనానికి వెళ్తూ ఉంటారు. మ్యాక్సిమం పితృదోష పరిహారాలకే చాలా ఫేమస్. ఒక పుణ్యక్షేత్రం ఉంది అంటే అది త్రయంబకేశ్వర్. కాబట్టి అక్కడ చేసుకోవడం వల్ల నీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి అని ఒక నమ్మకం, విశ్వాసం మీద ఆధారపడి ఉన్నటువంటిది. కాబట్టి ఇవి చేసుకోవడం వల్ల మానవ కళ్యాణం, అలాగే నీ జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక పరంగా కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఇంకా ఏ ఇతర సంబంధాలైనా కావచ్చు, వాటన్నిటిని అధిగమించేటటువంటి శక్తి ఆ జీవుడికి కలుగుతుందమ్మా. ఓకే, పితృశాపం గురించి, దాని యొక్క పరిహారాల గురించి మాకు చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.